హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. అక్కడ నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో దీనికంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు, మనకు కావాల్సిన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ గురించి చెప్దాము. సో అన్నిటి గురించి అవసరం లేదు. సో ఇక్కడ చూడొచ్చు, మీకు చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్లు అయితే రావడం అయితే జరిగింది. అందులో దాదాపు 30 నుంచి 35 నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది. ఇందులో కనుక మనం స్పెషల్గా చూసుకుంటే 10th ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇక్కడ 24 కనుక చూసుకుంటే వర్క్ అసిస్టెంట్ అనేది ఉంది. సో వర్క్ అసిస్టెంట్ వాళ్ళకి అయితే సంబంధిత కోర్సులలో ట్రేడ్లలో ఐటీఐ సర్టిఫికేట్ అయితే ఉండడం అయితే జరగాలి. అండ్ దాంతో తర్వాత లిఫ్ట్ ఆపరేటర్కి వచ్చేసి లిఫ్ట్ ఆపరేటర్ సంబంధించినటువంటి హెవీ మోటార్ లైసెన్స్ అయితే ఉండడం అయితే జరగాలి. అండ్ కుక్ చూసుకుంటే దీనికి కేవలం 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ 3 years అనుభవం అయితే ఉండాలి. అండ్ ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి కుక్కి. అండ్ పోస్టులు టోటల్గా వచ్చేసి 27 పోస్టులు అయితే ఉండటం అయితే జరిగింది. సో అందులో యూఆర్కి, ఓబీసీకి, ఎస్సీ, ఎస్టీ అట్లా ఈ విధంగా అయితే వాళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇది వచ్చేసి 28 సీరియల్ నెంబర్ అనమాట. సో టోటల్గా వచ్చేసి 15 పోస్టులు అయితే ఉండడం జరిగింది. సో అందులో రిజర్వేషన్ వైజ్గా డివైడ్ అయితే చేశారు. సో యూఆర్కి 5, ఎస్టీకి 1 పోస్టు, ఓబీసీ, ఎస్సీ, సో ఆ విధంగా అయితే వాళ్ళు డివైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆ ఫార్మాట్లో అయితే వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మెస్ హెల్పర్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసి సేమ్ అందులోనే జవహర్లాల్ నెహ్రూలో. సో ఇక్కడ వచ్చేసి టోటల్గా 30 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఈడబ్ల్యూఎస్, తర్వాత ఓబీసీ, యూఆర్, ఎస్టీ, ఎస్సీ, సో ఆ విధంగా అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్గా 30 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళకు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. సో మిగతా పోస్టులకు వచ్చేసి ఎక్స్ట్రా ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి ఐటీఐ వాళ్ళకి. సో నేను ఏదైతే చెప్పానో వాటికి అవి ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ మాత్రం అండ్ ఇంటర్మీడియట్ మాత్రమే సరిపోతుంది. ఇక్కడ ఒకసారి చూద్దాము దానికి సంబంధించిన క్వాలిఫికేషన్. ఇక్కడ కుక్ అని చెప్పాను కదా, కుక్ వచ్చేసి 10th పాస్, దాంతోపాటు ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్, బేకరీ ఆర్ కన్ఫెక్షనరీ 1 year డ్యూరేషన్ లేదా 3 years ఎక్స్పీరియన్స్ అనేది కుకింగ్, క్యాటరింగ్లో సర్వీస్లో అయితే ఉండడం జరగాలి. అండ్ ఎంటీఎస్కి వచ్చేసి ఓన్లీ ఎస్ఎస్సి పాస్ ఉంటే సరిపోతుంది. అండ్ మెస్ హెల్పర్ కనుక చూసుకుంటే సేమ్ 10th పాటు 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మెస్ హెల్పర్గా కానీ మెస్ అటెండర్గా కానీ ఈక్వలెంట్, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ ఎడ్యుకేషన్లో కానీ అది తీసుకోవచ్చు, జనరల్గా పెద్ద ప్రాబ్లం లేదు. అండ్ దాని తర్వాత కనుక చూసుకుంటే ఇవి 10+2 లైబ్రరీ అటెండెంట్ అనమాట. 10+2 సర్టిఫికేట్ కోర్స్ ఉండాలి, సైన్స్ అవన్నీ. సో ఇది అండి నోటిఫికేషన్. ఇది ఎలా అప్లై చేయాలి అని మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి పోస్ట్ ఏ, అంటే మనం చెప్పింది వచ్చేసి పోస్ట్ బి గురించి, బి అండ్ సి గురించి. ఇందులో వచ్చేసి యూఆర్ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 1000 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఉమెన్కి వచ్చేసి 600, పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి వచ్చేసి నిల్ అంటే ఉండడం అయితే జరుగుతుంది. ఇది నాన్ రిఫండబుల్ అనమాట, రిఫండ్ అనేది రాదు ఈ ఫీజు అనేది. అండ్ దాని తర్వాత ఇందులో రిలాక్సేషన్ కనుక చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంటుంది, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ 10 years. సో ఈ విధంగా అయితే ఉండటం అయితే జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్. అండ్ ఇందులో కనుక ఒకసారి మనం ఎలా అప్లై చేయాలి అనేది కనుక చూసుకుంటే, సో ఇక్కడ అప్లై చేసే లింక్ వచ్చేసి ఇది అండి, jnu.samarth.edu.in అనేసి వెబ్సైట్లో వచ్చేసి మనం అప్లై అయితే చేయాలి. సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 27 అండి, 5 PM వరకు అయితే మీరు అప్లై చేయొచ్చు. సో దాని తర్వాత అయితే అవకాశం అనేది లేదు అనమాట. సో ఎప్పుడైతే మీరు రిటన్ ఎగ్జామ్కి వెళ్తారో, టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్ దేనికి కూడా నో టీఏ ప్రొవైడ్ చేయము అనేసి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే క్లారిటీగా అయితే జరిగింది. సో ఇది అండి జేఎన్యూ వేకెన్సీ అనమాట. ఇది వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ఎగ్జామ్స్ అవన్నీ కండక్ట్ మొత్తం అక్కడే జరుగుతాయి. సో యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే లేట్ చేయకుండా దీనికి అప్లై చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. జై హింద్.